వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు నేతలు, సినీ నటులు. ఇప్పటికే కొందరు రాజ్యసభ ఎమ్మెల్సీ సభ్యులు రాజీనామా చేశారు. ఇప్పుడు ఇక రాజకీయాలకు దూరం అంటున్నారు నటులు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి. ఇంతకీ వీళ్ళు వైసీపీకి దూరంగా ఉండడానికి కారణం ఏంటి? కేసులు భయమా లేక భవిష్యత్తుపై అగమ్య గోచరమా? వైసీపీకి గుడ్ బై చెప్పడంతో కేసుల నుంచి బయటపడతారా? ఓటమి తర్వాత కూడా వైసీపీలో ఎలాంటి మార్పు రాలేదా? అందుకే ఈ డెసిషన్స్ తీసుకుంటున్నారా? దూరమా, కేసులు భయమా? ఇది అంశంపై వాళ్ళ లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, టీడీపీ నేత ద్వారపురెడ్డి జగదీష్ గారు. రైట్, వెంకటరెడ్డి గారు, ప్రారంభంలోనే సినీ నటుడు అలీ వెళ్ళారు. నిన్న పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చాలా ఎక్స్ట్రీమ్గా చాలా మీడియా సమావేశాలు పెట్టడం, నేను ఏదైనా ప్రశ్నిస్తాను, ఏదైనా ఉన్నట్టుగా మాట్లాడతానంటూ మాట్లాడటం, అంత సెన్సేషన్ అవటం అన్నీ మనం చూసాం. ఆయన కూడా ఇక నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని ఆయన కూడా పార్టీకి నిన్న గుడ్ బై చెప్పారు. ఒకవైపు ఆల్రెడీ 3 రాజ్యసభ సభ్యులు, అలాగే 3 ఎమ్మెల్సీలు, బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాన్ లాంటి సీనియర్ నేతలు కూడా ఈ పార్టీకి దూరం అయ్యారు. అంటే ఏమైనా అర్థం చేసుకోవాలి? అంటే ఇంకా ఓటమి తర్వాత కూడా పార్టీలో మార్పు రాలేదన్నది కారణమా, లేదంటే కేసులు భయమా? ఒకటి సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ ప్రేక్షకులకి అట్లానే ప్యానల్లో ఉన్నటువంటి ప్రతినిధులకు నమస్కారాలు. నమస్తే అండి. ఇప్పుడు రాజకీయాల్లో కామన్ సార్ ఇవన్నీ. ఇప్పుడు రాజకీయాల్లో అటు ఇటు మారుతూ ఉంటారు, లేదంటే కొంతమంది నా ఇంకా రాజకీయాలు చాలు అని చెప్పి ఇంకా నేను కూడా ఇంకా ఫ్యామిలీకి లైఫ్కి ఉందాము, ఇంకా రాజకీయాలకు దూరంగా ఉందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మీరు అన్న పోసాని కృష్ణమురళి గారు దాదాపుగా 67-68 సంవత్సరాలు ఉంటాయి అంట ఐ థింక్. సో ఇంకా ఎందుకు నా ఇంకా రాజకీయాలు, ఇప్పుడు అందరూ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి తిడతా ఉన్నారు, ఇంకా రాజకీయాలకు నేను స్వచ్ఛత తెలుపుతున్నా అన్నారు. ఆయన ఏ పార్టీలో జాయిన్ అవుతుందని చెప్పలా, పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. ఎస్, అది ఆయన నిర్ణయం, దాన్ని ఎవరు తప్పట్టడానికి కూడా ఏముంటుంది? మీరు రాజకీయాల్లోనే ఉండాలి, మీరు ఇంకో 10 ఏళ్ళు అయిన రాజకీయాల్లో ఉండాలని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు కదా. సో అది ఆయన, నేను ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వట్లేదు, రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి కూడా నేను ఎక్కడ మాట్లాడను, సినిమాల్లో కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి పాత్రలో కూడా నేను యాక్ట్ చేయను, సో పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటాన్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, దాన్ని ఎవరు కూడా తప్పట్టడానికి. అంటే వైసీపీపై ఏగ వాలితే దుమ్మెత్తి పోసే పోసాని కృష్ణమురళి సడన్ గా మా కొడుకు చెప్పాడు నేను ఇంకేం మాట్లాడను, రాజకీయాలకు దూరంగా ఉంటానంటే ఖచ్చితంగా అనుమానించదగ్గ ఇష్యూ కదా. నేను దేన్నైనా ప్రశ్నిస్తాను, నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటానని పదే ఆయన మాట్లాడుతుంటారు. ఒకటి ఏంటంటే, కేసులు పెట్టి వేధిస్తున్నటువంటి మాట అయితే వాస్తవమే కదా. మీకు తెలుసు, అనేక పోలీస్ స్టేషన్లు ఆయన మీద కేసులు పెట్టారు, కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారు, ఆయనతో పాటు అనేక మంది మీద వేధిస్తున్నారు అనేది వాస్తవం. సో ఇంకా నాకు ఈ వయసులో ఎందుకు ఆయన అనుకోండొచ్చు, దాంట్లో మనం కూడా తప్పడాల్సిన అవసరం ఏంది. అది ఇంకా ఆయన మీరు రాజకీయాల్లోనే ఉండాలి, అసలు మీరు వెళ్ళిపోవడానికి లేదని మనం ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు కదా. మీరు అన్నట్టుగా ఎమ్మెల్యేలు, లేదా ఎక్స్ఎమ్మెల్యేలు, లేదంటే మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీలో రాజ్యసభ సభ్యులు అంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదన్నా పదవులు ఆశ చూపుతాను. ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళకి వాళ్ళు కొంత ఆఫర్ చేశారు, డబ్బులు 40 నుంచి 50 కోట్లు కూడా ఆఫర్ చేశారు అనేది అంతకుముందు వచ్చినటువంటి వార్తలు. ఆ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో దాన్ని మనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 నాయకులు వెళ్ళిపోతే ఏదో అయిపోయింది అని అనుకుంటే ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్టింగే మీకు పునాదులు చూస్తేనే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి రాజీనామా చేసి మేము పార్టీని పెట్టడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, నాతో వస్తే కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయని. డెఫినెట్లీ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దాన్ని భరించే వాళ్ళు ఉంటారు. సో లేదు, మేము దాన్ని ఆ కష్టాలు నష్టాలకు మేము ఓర్చుకోలేము, మాకు ఎప్పుడు అధికారమే కావాలి అని అనుకునే వాళ్ళు పోతారు. దాంట్లో ఉంది, పోయినంత మాత్రం ఏమవుతుంది? వైఎస్ఆర్ అధికారంలో ఉంటేనే పోసాని కృష్ణమురళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చుతుంది. నేను ఆయన వేరే పార్టీలోకి వెళ్లే వాళ్ళ సంగతి చెప్పాను. వేరే పార్టీలో వెళ్లే వాళ్ళని నేను ఉద్దేశించే వ్యాఖ్యానాలు చేశాను. ఎందుకంటే లైక్ రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అది వేరే పార్టీలో వెళ్లే వాళ్ళని ఉద్దేశించి వ్యాఖ్యానాలు చేశాను తప్ప పోసాని గారు రాజకీయాలు గుడ్ బై అన్నారు. సో నేను ఏ రాజకీయ పార్టీలోకి జాయిన్ అవ్వను, ఇంకా రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు చేయను అన్నారు. సో మనం దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏముంటుంది? రైట్. ద్వారపురెడ్డి జగదీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నేతలు వేయడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాయిస్గా ఉన్న పోసాని కృష్ణమురళి, అంతకుముందు కొద్ది రోజుల కిందట శ్రీరెడ్డి ఆమె లేఖ రాసిన సందర్భం కూడా మనం చూసాం. నిన్న పోసాని కృష్ణమురళి పూర్తిగా రాజకీయాలకి వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు, ఇక్కడి నుంచి రాజకీయాలు మాట్లాడను అంటున్నారు. సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలాగే వెంకటరెడ్డి గారికి, 10 టీవీ వీక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులు నేను ఒకటే అంటానండి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ రాజ్యాంగం మనకు ప్రసాదించింది. ఆర్టికల్ 19 క్లియర్ గా ఎక్స్ప్రెషన్, కానీ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ దీంట్లోనే మనం అది ఉండాలి తప్పిస్తే
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకటి ఉంటదండి, మనం చేసే ప్రతి పనికి మనమే జవాబుదారి. వన్ డే ఆర్ అదర్ మనం ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అవ్వ ఒకటైతే అది ఖచ్చితంగా మనం చేసే పని వల్ల మనకి ఇవాళ వీళ్ళు చేసే ఎక్సెసివ్ దీని వల్ల ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. పోసాన్ గారు అవనియండి, శ్రీరెడ్డి గారు అవనియండి, ఇవాళ చాలా మంది ఉన్నారు, చాలా మంది పెద్ద లిస్ట్ ఉంది. అయితే నేనేమంటానంటే ఒక పార్టీ నాయకుడిగా, లేకపోతే ఒక పార్టీ నాయకుడిగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఎక్సెస్ ని ఎంకరేజ్ చేశారు. ఇవాళ వీళ్ళ పార్టీలకి, వీళ్ళ బాధ్యతలకి, వీళ్ళ తాలూకా ఇబ్బందులకి ఈవేళ పూర్తిగా జీవిత త్యాగాలు చేసి రాజకీయాల్లో ఉండడం అంటే ఎస్కేప్ అవడానికి ఒక మెర్సీ పిటిషన్ లాంటిది అనమాట. మేము భవిష్యత్తులో మరి రాజకీయాలు చేయం కాబట్టి మమ్మల్ని వదిలేయండి అన్నట్టు ఇవాళ శ్రీరెడ్డి గారు గాని లేకపోతే పోసాని గారు గాని చాలా మంది మాట్లాడుతున్నారు. బట్ చట్టం అనేది దానికి ఒక ఇది ఉంటుంది. ఖచ్చితంగా ఇలాగైతే మరి న్యాయస్థానాలు, చట్టాలు ఇంకేమీ అక్కర్లేదు. కాబట్టి ఒకటి అయితే వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం అని ఎప్పుడు కూడా అధికారం మనం శాశ్వతం అనుకోకూడదు. తర్వాత మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. కంచే చేను వేసేటట్లు లీడర్షిప్ ఆ విధంగా ఎంకరేజ్ చేసి ఈవేళ తీవ్రమైన ఇబ్బందులు చాలా మంది, ఆయనకైతే ఎవరు మన ఆర్జీవీ అయితే ఆయనకైతే హైకోర్టు కూడా మేము ఇంటర్ఫియర్ కాలేము, మేము మీకేమి ఇది కూడా ఇవ్వలేము, యూ హ్యావ్ టు అటెండ్ ద ఎంక్వైరీ అని కూడా చెప్పారు రామ్ గోపాల్ వర్మకి. అచేత ఎలాంటి వాళ్ళండి వీళ్ళందరూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే వీళ్ళ తయారయ్యారండి. ఒకప్పుడు దే ఆర్ ఎగ్జాంపులరీస్ అండి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ ఈవేళ వాళ్ళ ఫీల్డ్ వదిలేసి, అది కూడానండి మనం దేనికి ఉన్న అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా కామెంట్ చేయడం అది సమాజం భరించలేదండి. ఇక్కడ రెండండి, మీరు సమాజం అప్పుడే శిక్ష వేసింది వైఎస్ఆర్ పార్టీకి గాని జగన్మోహన్ రెడ్డి గారికి గానీ ఆల్రెడీ శిక్ష వేసింది. జగదీష్ గారు, శ్రీరెడ్డి ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి ఆమె 2-3 ఒక లేఖ పోస్టులు పెట్టారు. నిన్న ఇక నుంచి నేను రాజకీయాలు మాట్లాడను, ఏ పార్టీ నాకు సంబంధం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉంటాను, సినిమాల్లో రాజకీయ నాయకుడు పాత్ర కూడా వేయనని పోసాని కృష్ణమూర్తి అన్నారు. మరి వీళ్ళని క్షమిస్తారా? ఎలాగవుతుందండి అది? ఇప్పుడు ఎవరి చేతిలో లేదండి. ఇప్పుడు లోకేష్ గారి చేతిలో గాని, ముఖ్యమంత్రి గారి చేతిలో గాని లేదండి. అది ఏదైతే సిస్టమ్ ఉందో, వ్యవస్థ ఉందో, రాజ్యాంగ వ్యవస్థలు వాటి ప్రకారం పనిచేసుకుంటూ వెళ్తాయండి. దురదృష్టం ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వ్యక్తిగతంగా ఉండేది. వ్యవస్థలన్నీ పక్కన పెట్టి వాళ్ళు నచ్చిన వాళ్ళకేమో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు, నచ్చకపోతే ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తే అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళని అందరినీ జైల్లో పెట్టి కేసులు కూడా తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేకుండా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం ఇవన్నీ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తా ఉన్నారు రాజ్యాంగ వ్యవస్థలకి. దాని ప్రకారం ఏది ఉంటే అది లా విల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంచేత ఇందులో ఇంటర్ఫీర్ అవడానికి గానీ వెళ్ళడానికి గానీ ఎవరి చేతిలో లేదు, ఎవరు అలా తీసుకోరండి. వెంకటరెడ్డి గారు, రాజకీయాలకు మేము దూరంగా ఉంటాము, తప్పు జరిగిపోయింది, క్షమాపణలు ఇలా చెప్పినంత మాత్రాన క్షమించరు, సిస్టమ్ తన పని తాను చేసుకుపోతుందని జగదీష్ గారు అంటున్నారు. సిస్టమ్ తన పని తాను చేసుకునేటట్టుగా ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారా ఎక్కడన్నా? నిజంగా మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, పెట్టిన వాళ్ళ మీద 41 నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణకు పిలవాలి. అంతే తప్ప వాళ్ళని డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేయడం, ఎన్ని రోజులు ఎక్కడున్నారో చెప్పకుండా 2-3 రోజుల తర్వాత ప్రొడ్యూస్ చేయడం. ఈవెన్ వర్రా రవీందర్ రెడ్డి దానికి సంబంధించి ఏం జరిగింది, 3 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, 3 రోజుల తర్వాత అరెస్ట్ చూపించారు. అదే సీసీ ఫుటేజ్ని ఇప్పుడు హైకోర్టు కూడా సమర్పించడం జరిగింది. సో మీరు అన్నట్టుగా వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఎప్పుడైతే జనవరి నెలలోనే అతను కంప్లైంట్ ఇస్తే ఫిబ్రవరిలో ఆల్రెడీ అరెస్టులు జరిగినాయి. 2024 ఫిబ్రవరిలోనే ఏదైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో షర్మిల గారి మీద, అదేవిధంగా సునీత గారి మీద పెట్టినటువంటి పోస్టులు ఎవరైతే వర్రా రవీందర్ రెడ్డి పేరుతో పెట్టారనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ అదే చూపించి నిన్న కూడా సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ఆడటం నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇప్పుడు ఇందాక జగదీష్ అన్న మాట్లాడుతున్నారు, జగదీష్ అన్న పద్ధతిగా మాట్లాడతాడు. మీ తెలుగుదేశం వాళ్ళు మీలాగా పద్ధతిగా మాట్లాడుతున్నారా? ఈవెన్ లోకేష్ మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా? లేదంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బోషుడికి అని మాట్లాడింది ఎవరు? అదేవిధంగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? మొన్నటిదాకా మాట్లాడినటువంటి భాష ఏంది? ఆర్జీవీ గురించి అన్నారు. ఆర్జీవీ సినిమా తీసాడు కాబట్టి కేసు పెట్టారు కదా. వివేకం అనేటటువంటి సినిమా తీసి
సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి భార్యని కించపరుస్తూ పెడితే మరి ఆ డైరెక్టర్ని, ఆ నిర్మాతని, ఏదైతే వాళ్ళందరినీ ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారని అడుగుతున్నా. మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కిరణ్ రాయల్ కావచ్చు, ఏదైతే రాయపాటి అరుణ కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష ఏంటి? నేను ఆ వీడియోలన్నీ వినిపిస్తాను, మరి నేను కూడా వస్తాను దగ్గరుండి మరి కేసు పెట్టిద్దామా అని అడుగుతున్నా. ఎవరైనా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, టీడీపీ అయినా జనసేన బీజేపీ ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. ఎమ్మెల్యేలు కూడా బాధ్యత 2018 ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మన శుక్రవారం ప్రకటన చేశారు. నవ్వొస్తుంది సార్. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నానంటే ఆ ఎదురు చైర్లో స్పీకర్ గారు కూర్చొని ఉంటే ఆయనే కదా జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడు, శాశ్వతంగా పోతేనే బాగుంటుందని మాట్లాడిన ఎదురుగా స్పీకర్ గారిని పెట్టి ఉన్నా కదా ఈ నీతి వాక్యాలు చెప్తుంది. ఈ ఐటీడీపీ నుంచి మొన్న 15 రోజుల క్రితం కూడా విజయమ్మ గారిని చంపేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కుట్రబడినారని అబద్ధాలను వల్లిస్తా పోస్టులు పెట్టి జగదీష్ గారిని అడుగుతాను. మరి మీ పార్టీని 1 by 1 వీడుతున్నారు కదా, ఒకటి వాయిస్ గా ఉన్న వాళ్ళు వీడుతున్నారు, కొందరు నేతలు ఫస్ట్ మళ్ళీ పాత కోటరీ, పాత మోడల్, పాత సిస్టమే కంటిన్యూ అవుతుంది. వాయిస్ కి ఛాన్స్ లేదు, ఎవరు సరిగ్గా అడ్రస్ చేయటం లేదు, ఇలాంటి తప్పిదాలు, ఇలాంటి లోపాలు కూడా ఉన్నాయి పార్టీ సంస్థాగతంగా అని అంటున్నారు. సరే, ఎవరో ఏదో మాట్లాడుకోవచ్చు, దాని గురించి కాదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం కార్యకర్తలు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోగానే ఏమన్నారు? అయ్యో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, 16 నెలలు జైల్లో, ఇంకా బెయిల్ రావట్లేదు, ఇంకా పార్టీ పని అయిపోయింది అన్నారు. ఇదే 23 మంది శాసనసభ్యులు మా దగ్గర 67 మంది గెలిస్తే 23 మంది 4 దఫాలుగా తీసుకుంటా 4 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అన్నారు. ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని అనుకున్న వాళ్ళ పని అయిపోయింది అంతే. లాంగ్ రన్లో ఆ రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వయసు ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కార్యకర్తలు సపోర్ట్ చేసేటువంటి కార్యకర్తలు ఈరోజు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసినా స్టిల్ 40% ఓటింగ్ అయితే ఇవ్వగలిగాం కదా. ఏదైతే అంతకంటే వాళ్ళు ఇంకా తగ్గించలేకపోయారు కదా. సో ఇంత బలం ఉన్నప్పుడు 4 నాయకులు వెళ్ళిపోతారు, లేదా 10 మంది వెళ్ళిపోతారు సార్, లేదంటే 10 మంది ఎమ్మెల్సీలు పోయారు, ఏమవుతుంది అన్న? 23 మంది ఎమ్మెల్యేలు పోతే ఏమన్నా అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? సో ఇప్పుడు 4 పోతేనో, లేదంటే 4 పార్టీకి ఏం అవ్వదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ పదవులకు రాజీనామా చేసి ప్రస్థానం ప్రారంభించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వెంకటరెడ్డి గారి వివరణ. అలాగే టీడీపీ నేతలు మాట్లాడిన అంశాలు, పోస్టులు పెట్టిన అంశాలని ఇప్పుడు ఉదహరిస్తున్నారు. సార్, ఇప్పుడు వెంకటరెడ్డి అన్నగారు వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోవడం వల్ల పార్టీ నష్టపోదనేది వాళ్ళ ఇదేది. ఆ కాన్ఫిడెన్స్ అది లేకపోతే పార్టీ నడపలేరు. సో దట్ ఈస్ దేర్ పర్సనల్. ఇది నేను దానికి కాదన్ను. వేరే పోస్టులు పెట్టే విషయంలో, అరెస్టుల విషయంలో మా పట్టాభి ఏదో మాట్లాడారంటే ఇంటికి వెళ్ళి కొట్టి, పార్టీ ఆఫీసుని పగలగొట్టి, అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఆ విధంగా అది అంత దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? నేను వెంకటరెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎందుకు లేదన్నా? ఒక్క సెకండ్ దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేస్తాను. ఒకే సెకండ్ జగదీష్ అన్న, ఇంటూరు రవికరణ్ అనేటటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు పొద్దున పూటేమో విశాఖపట్నంలో సార్, మధ్యాహ్నం ఏమో రాజమండ్రి, మళ్ళీ రాత్రి కురుపాము, మళ్ళీ తెల్లారేమో బాపట్ల, మళ్ళీ సాయంత్రం మాచర్ల, మళ్ళీ తీసుకెళ్లి విశాఖపట్నం, రోజు తిప్పడం ఇదే పని. ఏం పెట్టారు సార్ అతను? కోర్టుగా సార్ మీరు పోలీసులు సార్ వర్రా రవీందర్ రెడ్డి ఇష్యూని కూడా మీకు హైకోర్టు మొట్టికాయలు వేసింది. అదే సుధారాణి అనేటటువంటి అమ్మాయిని అయితే అసభ్య పద్యాలతో మాట్లాడారు పోలీసులు. ఇవన్నీ జరుగుతుంటే మీరు అటువంటి సిస్టమ్ ఉందా అని అడుగుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని కొట్ల, పట్టాభిని ఎవరిని కొట్ల, ఆయన ముందే మొత్తం బాడీ అంతా ఇప్పుడు తీసి నాకు ఎట్లా చూడమన్నాడు, మళ్ళీ వచ్చినా కూడా అట్టానే ఉంది. ఒక్కటే మాట నేను మాట్లాడతా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో రన్ అవుతుంది ఈ ఛానల్ సార్, దీని పేరు యూట్యూబ్ ఛానల్. విజయమ్మ గారిని చంపినా పాపం లేదని తెలుగుదేశం ఆఫీస్ నుంచి కూర్చొని మాట్లాడింది. ఇదే పేరు నాని గారి మీద, వాళ్ళ భార్య మీద, లేదంటే పిల్లల మీద, జగన్మోహన్ రెడ్డి గారి భార్యల మీద వీళ్ళు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సార్ ఇదే యూట్యూబ్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గాలి మీద కొత్తగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటూ కొత్త ఇప్పుడు ఏది యూట్యూబ్ ఛానల్ ఏమైనా అయితే అవి మీరు ఎక్కడైనా మీరు ఎక్కడ కంప్లైంట్ ఇస్తే ఉల్టా మా మీద కేసులు పెడుతున్నటువంటి రాయపాటి అరుణ మీ తోటి ఒక్క నిమిషం సిస్టమ్ ఫాలో అయితే ఖచ్చితంగా ఫాలో అయ్యి అప్పుడు ఆ సిస్టమ్ యాక్షన్ లో లేకపోతే అప్పుడు మీరు ప్రశ్నించండి అన్న. ఒక్క నిమిషం. అంటే రాయపాటి అరుణ అంతకు ముందు హాస్పిటల్ ఆమె అడ్మిట్ అయితే ఆ ఫోటోను పెట్టి ఆమెకి పవన్ కళ్యాణ్ కి సంబంధాన్ని పెట్టి కొంత పోస్టులు చేశారు. ఒక్క నిమిషం సార్, వాళ్ళని అరెస్ట్ ఆ నేపథ్యంలో రెస్పాండ్ అయ్యింది జనసేన ఇచ్చిన వివరణ.
ఏం సార్ అంటే రాయపాటి అన్న మీద ఎవరో ఒక సోషల్ మీడియాలో ఎవడో పోస్ట్ పెడితే దానికి జగన్ గారు వైసీపీ వాళ్ళే ట్రోల్ చేస్తారు. మాట్లాడినటువంటి మాటలు సార్ ఏంటంటే ఆమె చెప్పేది ఇట్లాంటి మాటలు పుట్టుకల గురించి మాట్లాడదంట, పిల్లల గురించి, పిల్లల పుట్టుకల అంట, భార్యల గురించి అంట, ఇవన్నీ చెప్తా ఒక అధికార ప్రతినిధి ఏం యాక్షన్ తీసుకుంటారు చెప్పండి. కిరాక్ కార్పి అనే అతను నిజంగా సార్ అతను మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్ సేమరాజు అనేటువంటి ఒక పందెం తీసుకొని వచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతాం వాళ్ళ మీద రైట్. అంటే దోరపేట జగదీష్ గారు రాజ్యసభ సభ్యులు ముగ్గురు, అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు, అందులో పోతులు సునీతకు సంబంధించి ఆమె ఇంకా చేర్చడం పైన ఒక సందిగ్ధత కొనసాగుతుంది. అంటే మరికొంతమంది నేతలు టచ్లో ఉన్నారంటున్నారు, అది వాస్తవమేనా? ఇంకా ఎవరెవరు రావచ్చు, ఏ నేతలు రావచ్చు? అంటే ఇప్పుడు పేర్లు చెప్తే అది వేరేగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఎక్సోడస్ అయితే మొదలైందండి. ఇప్పుడు కౌన్సిల్ లో కూడా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, అది త్వరలోనే జరుగుతుంది. అంచేత ఎందుకంటే లీడర్షిప్ వీకెన్ అయిన తర్వాత ఒకటి, రెండవది ఏంటంటే ఖచ్చితంగా సార్ నేను ఒక్క సామెత చెప్తాను సతీష్ గారు, టైం మీకు కన్సర్న్ అయితే వెంకటరెడ్డి గారి గారికి. నేను జనరల్ గా ఎవరి గురించి, ఇది ఒక్క వైసీపీ అనే కాదు, ఎవరైతే దోస్ హూ లివ్ బై సోర్డ్ విల్ డై బై సోర్డ్ అండి. డెమోక్రసీలో హింసకి, క్రూరత్వానికి, కక్ష సాధింపు చర్యలకి ఎక్కడ కూడా ప్లేస్ ఉండకూడదండి. ఉంటే ఖచ్చితంగా వాళ్ళని ప్రజలు శిక్షిస్తారు, కోర్టులు కూడా శిక్షిస్తాయి. ఎస్కేప్ అవడానికి అయితే వీలు లేదండి, ఎస్కేప్ ఎవరు అవ్వలేరండి. ఈ రోజు కాకపోతే రేపు ఎప్పుడైనా మనది వెంటాడుతుంది. ఇది తెలుసుకుంటే రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హుందాతనం పెరుగుతుంది, ప్రజల్లో విలువలు పెరుగుతాయండి. అంతేగాని మనమే క్రూరత్వాన్ని, హింసత్వాన్ని పోషిస్తే, పెంచితే ఖచ్చితంగా లీడర్షిప్ కూడా వీకెన్ అయిపోద్దండి. పవర్ పోవడమే కాదు, పవర్ అనేది శాశ్వతం కాదు. ఎవరైనా పవర్ శాశ్వతం అనుకుంటే అది చాలా పొరపాటు అది. కానీ లీడర్షిప్ శాశ్వతం, లీడర్షిప్ కూడా పోతుందండి. ఇవాళ ఎంతో మంది వైసీపీ నాయకులు తీవ్రమైన క్షోభలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళిపోతామని భయపడతా ఉన్నారు. ఈవేళ సైకలాజికల్ గా డిప్రెషన్ లో ఉన్నారండి వీళ్ళందరూ. ఖచ్చితంగా నాయకుడు అన్నో వాళ్ళని సేవ్ చేసుకునే పరిస్థితిలో ఉండాలి. అంచేత ఇవాళ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది వైసీపీలో. అందుచేత ఇవన్నీ కూడా కాదు, మీరు వేల మందిని అరెస్ట్ చేసేస్తే వెంకటరెడ్డి గారు ఏదో అయిపోయింది అనుకుంటే జగదీష్ గారు ఒకటి గుర్తుపెట్టి, మీరు ఇందాక అన్న మాట ఒకటి నేను యాక్సెప్ట్ చేస్తా, అది ఉల్టా మీరు కూడా ఆలోచించుకోవాలి. నాట్ మీరు, వెంకటరెడ్డి గారు, నాట్ మీరంటే మీరు కాదు, మీ పార్టీకి సంబంధించిన అధినాయకత్వం. ఎందుకంటే సార్ ఇప్పుడు క్రూరము, హింస అసలు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుంది సార్. రాగానే వీళ్ళు అసలు అధికారం ఏది ఆ రిజల్ట్ రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే మొత్తం విధ్వంసం స్టార్ట్ చేసింది మీరే కదా. ఈ రోజు ఎక్కడికక్కడ దాడులు చేస్తుంది మీరే కదా, ఎక్కడికక్కడ కేసులు పెడుతుంది మీరే కదా. అదే గుర్తు పెట్టుకోమంటున్నా నారా లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ. ఇప్పుడు మీరు ఏ విధమైనటువంటి హింసను ప్రోత్సహిస్తున్నారో రేపొద్దున మళ్ళీ అది తిరిగి ప్రోత్సహించాల్సిన కింద నాయకత్వం వెళ్ళింది అనుకోండి, ఎక్కడికక్కడ ఏమైంది రేపొద్దున అదే అవుతుంది కదా. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఆల్రెడీ 11 మంది శాసనసభ్యులు రావటము, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం అనే ఇష్యూ ఒకటి. రెండు, లేటెస్ట్గా పిఎస్సి చైర్మన్కి యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఫస్ట్ టైం ఎలక్షన్ అయింది. యాక్చువల్గా పిఎస్సికి సంబంధించి సాంప్రదాయబద్ధంగా ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, రెండోది ఎప్పుడు కూడా ఫస్ట్ పిఎస్సి మెంబర్స్కే నామినేషన్ అనేది వేస్తారు. వేసిన తర్వాత పిఎస్సి చైర్మన్ ఎన్నిక అవుతుంది, మీరు ఒకళ్ళు అపోజిషన్ అయితే పార్టీకి సజెస్ట్ చేయడం అవుతుంది. అలానే నిబంధనలు లేవంటే నిబంధనలు కూడా ఉన్నాయి, రూల్ పొజిషన్ కూడా ఉంది. 10% ఆఫ్ మెంబర్స్ బలం ఉంటే ఒకరు ఒక సభ్యుడిగా నామినేషన్ వేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇప్పుడు 175 మంది అసెంబ్లీ సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 17.5 అంటే 18 మంది సభ్యుల బలం కూడా మీకు లేదు. ఆల్రెడీ మీ పార్టీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన వేశారు. అంటే ఒకవైపు ప్రతిపక్ష హోదా లేదు, పిఎస్సి చైర్మన్ కూడా దక్కని వాతావరణం మీకు ఉంది. ఒకవైపు పార్టీ నేతలు పార్టీని వీడుతున్నారు, విధానాలు మారలేదు, మళ్ళీ పాత విధానాల మోడల్లోనే ఇంకా రీజనల్ కోఆర్డినేటర్లు వాళ్ళనే మళ్ళీ వేస్తున్నారు అంటూ పార్టీలో కూడా కొంత అసంతృప్తి ఉందంటున్నారు. మరి ఎట్లా ఫేస్ చేయబోతున్నారు సార్? పార్టీలోంచి ఎవరో వెళ్ళిపోయే వాళ్ళు అసంతృప్తి అని చెప్పి వెళ్ళిపోతారు, కానీ అది కామన్ పాయింట్. ఎవరైనా అదే చెప్తారు, అదే ఇది వెళ్ళిపోయే వాళ్ళు అదే చెప్తారు, ఉన్నప్పుడు ఎవరు చెప్పరు. ఏం అసంతృప్తి ఉంది సార్? ఒక సిస్టమ్ ప్రకారం రాజకీయ పార్టీ ఓ సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. ఆ సిస్టమ్ ప్రకారం జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ కన్వీనర్లు, అట్లానే దానిపైన రీజనల్ కోఆర్డినేటర్లు, పైన జగన్మోహన్ రెడ్డి గారు, ఇట్లా సిస్టమ్ ప్రకారం ఉంది. అంత ముందు నడిచింది. మండలంలో 2014-19 ఇదే రీజనల్ కోఆర్డినేటర్ సిస్టమ్ ఉంది, 19-24 ఉంది, 24 to 29 కూడా అదే సిస్టమ్ ఉంటుంది. రెండు మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారంటే అది ఎంత కొంటున్నారు అంటున్నారు. అందుకని
టచ్ లో ఉన్నారు కదా, Okay. ఎంత 20 కోట్ల లేదా 30 కోట్ల ఎంత కొంటున్నారని అడిగా. Okay. మీరు అన్న పిఎస్సికి సంబంధించి నిజంగా తాలిబాన్ లో ఉందండి సార్, ఆఫ్ఘనిస్తాన్ లో ఉందంట ఇట్లా సిస్టమ్. పిఎస్సి చైర్మన్ అవతలాలకు ఇవ్వాల దాన్ని సాంప్రదాయాన్ని మరి వెళ్ళొచ్చారని తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా ఆ దేశం వెళ్ళొచ్చి ఆఫ్ఘనిస్తాన్ అక్కడ సిస్టమ్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని అసెంబ్లీ రూల్ పొజిషన్ కూడా ఉంది కదా, సార్, రూల్ 10% అనేది. ఇక్కడ ఎమ్మెల్సీలు ఉన్నారు 12 మంది సభ్యుల్ని, ఎమ్మెల్సీ నుంచి 9 మందిని, ఐ థింక్ ఎమ్మెల్సీ నుంచి 3 ఎమ్మెల్యే నుంచి 9 మంది అనుకోండి, మొత్తం 12 మందిని తీసుకునేటువంటి సిస్టమ్ ఉంది. 2 పిఎస్సి అంటే ఇప్పుడు ఎవరికి ఇస్తారు, అపోజిషన్ కి ఇస్తారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యులో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు 4లో 3 ఒక వైపు ఉన్నారు, మిగిలిన 40% ఓటింగ్ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వైపు ఉంది. సాంప్రదాయకంగా ఎవరికి రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి. మరి ఎందుకు ఇవ్వలేదు? అట్లానే మేము కూడా పోయినసారి అట్లా 23 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళలో కొంతమందిని లాగేసుకుని ఒక 7 మంది మీకు కూడా పిఎస్సి ఉండదంటే అలా మేము చేయలేదు కదా. సో మీకు లేదు కదా బలం, 23 మంది ఉన్నారు సార్. అప్పుడు 23 మందిలో మేము కూడా ఒక 7 మంది 8 మంది దాక్కుంటే వాళ్ళకి ఆ బలం ఉండేది కదా, పిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉండేది కాదు కదా. కానీ మేము అట్లా చేసామా? కానీ వాళ్ళు ఈరోజు అలా వ్యవహరిస్తున్నారు. పిఎస్సి ఇస్తే ఏమైందంటే సార్, వీళ్ళ లెక్కల బొక్కలన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే మొత్తం విత్ డాక్యుమెంట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంటుంది. ఉంటే ఏంటంటే మేము ప్రశ్నించడానికి వీళ్ళు పెడుతున్నటువంటి బడ్జెట్ లో ఆ లెక్కలు ఏంటి, ఏం ఖర్చు పెట్టారు, దేనికి సంబంధించి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క అంశం మీద క్వశ్చన్ చేయడానికి ఉంటుంది. అంటే ఆ క్వశ్చన్ చేస్తే వీళ్ళ లెక్కలు మొత్తం బయటకు వస్తాయి కాబట్టి తప్పించుకోవడానికి ఈరోజు పిఎస్సిని కూడా అడ్డు పెట్టుకొని సాంప్రదాయానికి విరుద్ధంగా పిఎస్సి కూడా ఈరోజు నామినేషన్ వేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. అంటే వీళ్ళేంది మా అన్ని వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవాలి, వీళ్ళు చేస్తున్న తప్పులు ఎక్కడ కూడా బయటికి రాకూడదు. ఎందుకంటే మొత్తం 164 మంది వాళ్ళే ఉన్నారు కదా. సో మీరు అపోజిషన్ గా ఉంది, మేము ఒక్కలమే కదా, మరి మాకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి, ఎందుకు ఇవ్వలేదు? రైట్. దొరపరెడ్డి జగదీష్ గారు, కొందరు ఎమ్మెల్సీలు టచ్లో ఉన్నారని అంటున్నారు. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 ఎమ్మెల్సీలు ఇప్పటికైతే రిజైన్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంపారిటివ్లీ మీతో పోల్చుకుంటే మండలిలో కొంత బలం ఎక్కువ ఉంది. అంటే మీరు కూడా పైచేయి సాధించే వాతావరణం ఉందా? ఎమ్మెల్సీలు మీకు టచ్లో ఉన్నారంటున్నారు కదా, ఎప్పటికల్లా భారీ సంఖ్యలో ఎమ్మెల్సీలు వచ్చే ఛాన్స్ ఉంది? ఇప్పుడు సునీత గారు లాంటి వాళ్ళు వస్తామన్నా కూడా చేర్చుకోవద్దని మా ఎమ్మెల్యేలు కొంతమంది చెప్తే చేర్చుకోలేదండి. అంచేత మాకేమి తొందర లేదండి. ఇప్పుడు కౌన్సిల్ లో వైసీపీ బలం ఉంది వలన మాకేం ఇబ్బంది ఏమి లేదు. అంచేత వస్తామన్న వాళ్ళని అన్ని నామ్స్ చూసుకునే తీసుకుంటారు, అంతేగాని ఇప్పుడు వెంకటరెడ్డి అన్నట్టు ఎంత కొన్నారు అంత కొనవలసిన అవసరం కూడా లేదండి ఇప్పుడు. అది అంచేత దాని గురించి ఏం లేదు. కానీ ఇందాక మేము ఏదైతే చెప్పామో విధి విధానాలు నచ్చక లీడర్షిప్ మీద కాన్ఫిడెన్స్ పోయి ఇవాళ వాళ్ళు వస్తామంటున్నారు. దానికే వచ్చే ఉన్నాయి, అది ఎలాగ ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్, అది ఇప్పుడు అంతకన్నా ఎక్కువ మాట్లాడలేము. రెండోది, పిఎస్సి చైర్మన్ అసలు అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆయన పార్టిసిపేట్ చేసి ఇది ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం ఉందని ఒక అంటం గాని ఏదైనా ఉంటే కదా, ఏమీ లేకుండా మేము వచ్చి మీకు ఇస్తామనంటాం. ఇప్పుడు అదే పరిస్థితి కదా. మీ వాళ్ళు ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ లేదు, మీరు కోరరు. కానీ అంతగా మీరు ఎలిజిబిలిటీ లేనప్పుడు, మీకు కావాల్సిన స్ట్రెంగ్త్ కూడా లేనప్పుడు, మీరు కోరకుండా కూడా ఇచ్చే పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్, బిఎస్సి మీటింగ్ అయినా వస్తే బాగుండేది. బిఎస్సి మీటింగ్ కూడా అడ్మిట్ జాయిన్ కాలేదు. అసలు ఏ సాంప్రదాయము పాటించకుండా ఈవేళ మీకు పిఎస్సి చైర్మన్ వస్తే మాకేదో ఇదైపోద్దని అనడం అది కరెక్ట్ కాదండి. ఏముంటది, ఇవాళ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. మీరు పిఎస్సి మీ నాయకుడు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారే, అసెంబ్లీకి రావక్కర్లేదు, ఎక్కడి నుంచైనా మాట్లాడొచ్చని. అలాగే గవర్నమెంట్ అకౌంట్స్ అని కూడా మీకు ఎప్పుడైనా గెజిట్ నోటిఫికేషన్ లో ఉంటాయి కదా, గెజిట్లు ఉంటాయి కదా, మీరు తెచ్చి చూసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అంచేత మీరు చేసే తప్పులు, మీరు చేసే ఇవి కూడా చేసి మీరేమో ఈ విధంగా అంటాం, మేమేదో మా ఎన్డీఏ ఇవాళ భయపడిపోతా ఉందంటాం మీకు పిఎస్సి ఇస్తే. ఖచ్చితంగా అదేమి ఆ సాంప్రదాయాలకు ఎప్పుడు మేము ముందే ఉంటామండి. కానీ సాంప్రదాయాలు కూడా కాదని మీరు ఇవాళ వ్యవహరిస్తా ఉన్నారు. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మీకు అడుగుతుంది ఏంటంటే, మన ఘోర ఓటమి ఎదురైన నేపథ్యం అంటే నాయకుడిపై నమ్మకం లేకపోతే ఇక పార్టీకి భవిష్యత్తు లేదు అనుకుంటేనే నేతలు పార్టీ వీడుతారు. ఇప్పుడు అందుకే వీళ్ళందరూ వీడుతున్న వాళ్ళు కూడా అందరూ అదే కోవకు చెందుతారని జగదీష్ గారు అంటున్నారు. సార్ ఇదే కౌన్సిలర్లని అనే చోట కార్పొరేటర్లని తీసుకున్నారు స్టార్టింగ్ లో. ఏది వాళ్ళని ప్రలోభాలు పెట్టి, లేదంటే మీ మీద కేసులు పెడతామనో, లేదంటే ఆస్తులు ధ్వంసం చేసో,
మళ్ళీ దాంట్లో సగం మంది ఆల్రెడీ వెనక్కి వచ్చిన పరిస్థితి. ఇది విత్ ఇన్ 5 months లో. ఓకే 5 months వీళ్ళు అధికారంలోకి వచ్చి 5 నెలలు, 5 నెలల్లోనే వాళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ వెనక రావడం బాలినేని జరిగింది. శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయ్ భాను చాలా సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ. సార్, ఇప్పుడు అవతలకి వెళ్ళిన వాళ్ళు రేపొద్దున మళ్ళీ ఇటు రారనేది లేదు. ఓకే. ఇంకోటి వాళ్ళు వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిపోయింది అంటానికి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తల బలం మీకు తెలుసు. అనేక మంది నాయకుల్ని 2014 to 19 మధ్య తీసుకుంటే ఏమైంది? 19లో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం. ఏది 151 సీట్లతో. ఇప్పుడు తీసుకుంటే ఏమైంది? వాళ్ళకి వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ సీట్లు అధికారంలోకి వస్తాం. అంతే. రైట్. నేతలు గుడ్ బై చెప్పడం వల్ల మాకు నష్టం లేదని వైసీపీ అంటుంది. నాయకుడిపై నమ్మకం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇక భవిష్యత్తు లేకే పార్టీలందరూ వీడుతున్నారు. అయితే పార్టీలు వీడినంత మాత్రాన తప్పులు జరిగాయి అని పార్టీకి వైసీపీకి రాజీనామా చేసినంత మాత్రాన గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరుకి, అనుచిత పోస్టులకి చర్యలు లేకుండా ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార కూటమి నేతలు అంటున్నారు. చూద్దాం దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుందో.